సో సిఐఏ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు నార్త్ మయన్మార్ ఏరియాలో అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఆయుధాలు ఇస్తున్నారు సిఐఏ వాళ్ళు. ఇప్పుడు ముందు చైనా వాళ్ళు ఇస్తుండే, ఇప్పుడు సిఐఏ వాళ్ళు ఆపరేట్ చేస్తుంది. వాళ్ళకి మిలిటరీ జంటా గవర్నమెంట్ని కింద పడేయాలని ఉంది చాలు, వాళ్ళకి కావట్లేదు వాళ్ళతో. సో ఇట్లాంటి ఏరియాస్ కంపేర్ చేసుకొని ఇట్లాంటి ఏరియాస్ తీసుకున్నప్పుడు సో చిన్లాండ్ కౌన్సిల్ ఏరియాలో కూడా ఈ మీరు చెప్పినట్లు సాయి గారు ఇది యాక్చువల్లీ జరగకూడదు. కానీ జరుగుతుంది ఏంటంటే వీళ్ళేమంటున్నారు, వాళ్ళందరూ మా చుట్టాలే, అటుపక్కన ఉంటారు, మేము కూడా మీజోస్, వాళ్ళు కూడా మీజోస్. ఇన్ఫ్యాక్ట్ చిన్ ఏరియాలో ఇట్స్ ఆల్ మీజోస్, ఇదే పాపులేషన్. అది పాసిబ్లీ మన భారతదేశాన్ని లైన్ గీసినప్పుడు ఎవడో కూర్చొని లైన్ గీసాడు బ్రిటిష్ వాడు, అవును, అది కరెక్ట్గా చేయలేదు. అటువైపు మీ వాళ్ళు ఉంటే ఇటువైపు మీ వాళ్ళు ఉంటే మీరేం చేస్తారు, అటువైపు వెళ్తారు, ఇక్కడికి వస్తారు, మా చుట్టాలు, మా పెళ్ళి ఉంది అటువైపు అంటారు, పెళ్ళికి వెళ్తారు. సో దానికోసం వాళ్ళ దగ్గర ఒక రూల్ ఉండే సాయి గారు, మణిపూర్ వైపు 16 కిలోమీటర్లు అటువైపు వెళ్ళొచ్చు, మీరు ఇటువైపు రావచ్చు. అక్కడున్న లోకల్స్ పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఏం లేదు, బార్డర్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు మణిపూర్ ఇంత గొడవ జరిగిన తర్వాత గవర్నమెంట్ అక్కడ ఫెన్సింగ్ కడుతున్నారు. కానీ చాలా మటుకు నార్త్ ఈస్ట్లో నదులు ఉంటాయి సాయి గారు, అక్కడ మీరు కట్టలేరు, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, అక్కడ కట్టలేరు మీరు. సో మిజోరాం కూడా అంతే సంగతి అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మా వాళ్ళే అటువైపు ఉన్నారు, చిన్ వాళ్ళు మా వాళ్ళే, మమ్మల్ని వస్తే కలిసి ఏం ప్రాబ్లం ఏముంది మీకు అని అడుగుతున్నారు. సో ఇట్ ఇస్ ద వెరీ డైసీ సిచ్యువేషన్, అంత ఈజీ కాదు. రేపు మయన్మార్ ఆర్మీ కావాలంటే రేపు భారతదేశం వ్యతిరేకంగా మేము ఒక క్యాంపెయిన్ నడిపిస్తామంటే మీరేం చేస్తారు సాయి గారు? ఇన్ఫ్యాక్ట్ ఈ మిజోరాంలో 40,000 మంది చిన్ కుకీజో పీపుల్ ఉన్నారు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ వైపు 40,000 మంది రిఫ్యూజీస్ మన దగ్గర ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళు ఉంచుకున్నారు మిజోరాం గవర్నమెంట్, మా వాళ్ళే కదా, మేము మా హెల్ప్ చేయాలి కదా వాళ్ళని. అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది, ఫైటింగ్ నడుస్తుంది, టెర్రరిస్ట్ గ్రూప్ కొట్టుకుంటున్నారు, గవర్నమెంట్ కొట్టుకుంటున్నారు, బాంబులు పడుతున్నాయి, ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ నడుస్తుంది, వాళ్ళని అక్కడ ఉంచకూడదు, మేము ఇక్కడ తెచ్చుకున్నాను. కానీ ఇండియన్ గవర్నమెంట్కి ప్రాబ్లం ఏంటంటే ఒక రిబల్ గ్రూప్ని మనం సపోర్ట్ చేయకూడదు.